అందరూ ఒకే రకమైన వస్త్రధారణ ధరించి 11,000 పైన మహిళలు వచ్చి కూర్చొని చేసి అదొక వినూత్నంగా అద్భుతంగా అక్కడ ఒక అమ్మవారి యొక్క కృపకు మనం ఎంతో గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారు చేయించుకున్నారు అట్లా. అట్లనే శివరాత్రికి కూడా విశేషంగా కోటి భస్మార్చన, కొన్ని వేల మందితో మహామృత్యుంజయ మంత్రపారాయణము, అక్కడ కూడా అందరికీ రుద్రాక్షలు మహామృత్యుంజయ యంత్రాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. రాజశ్యామల పీఠంలో ఫిబ్రవరి 14 నాడు జరిగిన ఆ కార్యక్రమంకు కూడా 11,000 అమ్మవారి యొక్క చీరలు, అంటే అమ్మవారి కానుకగా ప్రసాదంగా ఉచితంగా అందరికీ అమ్మవారి యొక్క చీరలు ఒకే రకమైన వస్త్ర కలిగినటువంటివి, 11,000 యంత్రాలు, కుబేర కుంకుమను కూడా పీఠం నుంచి ఉచితంగా ఇచ్చి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. అంత పెద్ద కార్యక్రమం ఉచితంగా, ఎటువంటి రుసుము లేదు. అట్లే శివరాత్రి గొప్పగా జరిగింది. మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నప్పుడు అక్షయ తృతీయ అమ్మవారి యొక్క జన్మదినం. ఎవరిది? శ్యామలామాత యొక్క, శ్యామలాదేవి యొక్క, మన రాజశ్యామల పీఠంలో మూలదేవత అయినటువంటి శ్యామలామాత జన్మదినం ఏ రోజు అంటే అక్షయ తృతీయ నాడే శ్యామల ఆవిర్భావం పుట్టినరోజు. మన పీఠంలో కూడా వార్షికోత్సవం కూడా మనం అక్షయ తృతీయ నాడే చేస్తాం. రాజశ్యామల పీఠం 2వ వార్షికోత్సవం సందర్భంగా అక్షయ తృతీయను మనము అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈసారి ఎక్కడ చేద్దామని అనుకున్నప్పుడు కొంతమంది భక్తుల సూచనలు, సలహాలు, సహాయాలు అన్నీ, సూచన, సలహా, సహాయము అన్ని రకాలు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి కొంతమంది భక్తుల ప్రేరణ వలన, అమ్మవారి ప్రేరణ వలన హైదరాబాదులో మే 10 శుక్రవారం నాడు అమ్మవారి జన్మదినాన్ని ఘనంగా జరుపుతున్నాం. ఏ రకంగా జరుపుతున్నాము అంటే ఈసారి 15,000 మంది మహిళా భక్తులకు ఉచితంగా చీరలు, అమ్మవారి యొక్క కానుకను ప్రసాదంగా ఇచ్చి 15,000 యంత్ర ప్లేట్స్ను, మంచి ఇత్తడి యంత్రము, దాంట్లోనే ప్రింటింగ్ వేయించి యంత్ర ప్లేటు, అలాగే కుబేర కుంకుమ. కుబేర కుంకుమ అంటే మీ అందరికి తెలిసే బిల్వ పత్రాలు, తులసి ఆకులు నీడలో ఎండబెట్టి వాటిని పొడి చేసి పచ్చకర్పూరము, జవాదు లాంటి కొంత సుగంధ ద్రవ్యాలు ఇటువంటి ఎన్నో కలిపి ఆ యొక్క కుంకుమను తయారు చేస్తారు. ఎటువంటి కెమికల్ కలపరు, రంగు ఏమాత్రం పడదు అందులో, పూర్తి ఆకుల రంగే. కాబట్టి కుబేర కుంకుమను మనం తడిపి పెట్టుకుంటే ఆకుల పొడిని పెట్టుకున్నట్టే ఉన్నది అంటున్నారు అందరూ. అంటే అంత న్యాచురల్గా మనం చేయించి చెప్పిస్తున్నాం. కాబట్టి అటువంటి కుబేర కుంకుమను కూడా ఉచితంగా ప్రతి ఒక్కరికి సుమారు 50 నుంచి 60 గ్రాముల ప్యాకెట్ ఇస్తూ సహస్ర నామాలను, అంటే అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని 1000 సార్లు చదువుతాం. నామం కాకుండా నామం కంటే గొప్పదైన అమ్మవారి మూల మంత్రాన్ని ఆ రోజు ఉపదేశించి మీ అందరి చేత ఎవరైతే ఈ యొక్క 15,000 మహిళా భక్తులు వస్తారో వాళ్ళందరికీ ఆ ఉపదేశం ఇచ్చి, ఇప్పుడు ఎట్లయితే వీళ్ళకు మీకు మహాప్రాణ విద్య ఇచ్చానో వాళ్ళకు ఆ రోజు ఆ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించి ఆ మూల మంత్రంతోనే 1000 సార్లు అమ్మవారి యొక్క యంత్రానికి మళ్ళీ అందులో అక్షయ తృతీయ నాడు వేయడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప వరం. ఎందుకంటే మీకు తెలుసొచ్చు, అక్షయ తృతీయ నాడు మన కుబేరుడి అనుగ్రహం కోసం మీరు ఏం చేస్తారు అందరూ అంటే బంగారం కొనుక్కుంటారు, వెండి కొనుక్కుంటారు, లేదా ఆ రోజు ఏదైనా కొనుక్కోవాలి, దైవ వస్తువు అనేది కూడా ఉన్నది. రుద్రాక్షను కొనుక్కుంటారు, కొందరు శంకులు కొనుక్కుంటారు, గవ్వలు కొనుక్కుంటారు, అట్లీస్ట్ గోమతి చక్రాలు కొనుక్కుంటారు. అంటే లక్ష్మీకరమైన వస్తువులు ఏదైనా కొనుక్కుంటారు. మరి ఆ రోజు మీకు తెలుసచ్చు, కొన్ని వస్తువులు కొనుక్కున్న దానికన్నా గిఫ్ట్ రూపంలో వస్తే చాలా గొప్పది అని. ఆ రోజు మీకు అమ్మవారే కానుక రూపంలో, సాక్షాత్ యంత్ర రూపంలో మీ ఇంటికి రాబోతున్నది. ఈడ వేసి ఆ ఇంటికి తీసుకుపోతారు. ఈ 15,000 మహిళా భక్తులు యంత్రానికి చేసి వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. యంత్రానికి ప్రాణప్రతిష్టలు అధివాసాలు చేసి సుప్రతిష్ట చేసే వాటికి యంత్రాలను ఇస్తారు. ఆ పూజ చేసిన తర్వాత యంత్రాన్ని వాళ్ళ ఇంటికి ప్రసాదంగా తీసుకుపోతారు. మళ్ళీ కుబేర కుంకుమను కూడా ఏం చేస్తామంటే ఈ కోటి కుబేరను మళ్ళీ అమ్మవారికి మనం సమర్పించాలి. అప్పుడే కోటి అవుతుంది. కోటి కాదు ఇంకెక్కువ అవుతుంది. సార్ 1,50,00,000 కుబేర కుంకుమ అవుతుంది. దాదాపు 2 కోట్ల కుబేర కుంకుమ అయ్యేటట్టు ఉంటుంది. ఆ 2 కోట్ల అర్చన జరిగిన కుబేర కుంకుమను
అమ్మవారి యొక్క రాజశ్యామల పీఠంలో అమ్మవారిని పూర్తిగా అధివాసం చేసి ఈ 15,000 మంది మహిళలకు మళ్ళీ ఈ లీడర్స్ ద్వారా సేవకుల ద్వారా మళ్ళీ వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసి వెంటనే తీసుకపోతే దాన్ని 1000 కుంకుమ అంటారు. చేసి తీసుకపోతే 1000 కుంకుమ, అన్నీ కలిస్తే 1,000,000 కుంకుమ. మరి 1,000,000 కుంకుమ అంటే నిజాయితీగా 1,000,000 ఎవరికి అర్పించబడాలి? అమ్మవారి గర్భాలయంలో అమ్మవారు పూర్తిగా అధివాసంలో ఉంటారు ఒక రోజంతా మీరు చేసిన కుంకుమ. ఆ రోజు కూడా అలాగే చేసి ప్రతి ఒక్కరికి పంపాము, ఎవరికి తక్కువ పడకుండా ప్రతి ఒక్కరికి 50 గ్రాముల కుబేర కుంకుమని ఇంటికి ప్యాక్ చేసి పంపినాం 11,000 మంది మహిళలకు. ఇంకొంచెము ఎక్సెస్గా చేశారు కాబట్టి మిగిలి ఉన్నది చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి కూడా వచ్చిన ప్రతి భక్తులకు అక్కడ ప్రసాదంగా ఇస్తున్నాం. నేనేమంటున్నా అంటే మీకు ఆ 50 గ్రాముల కుంకుమ వస్తుంది, ఖచ్చితంగా ఇంటికి వస్తుంది, అమ్మవారికి సమర్పించబడ్డాం కదా. కానీ అక్షయ తృతీయ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి యంత్రంతో పాటు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన 1,000,000 కుబేర కుంకుమ ప్రసాదం యొక్క చిన్న ప్యాకెట్ అయినా ఆ రోజు మీకు ఇచ్చేస్తే ఈ మీరు చేసింది అమ్మవారికి సమర్పించబడి మళ్ళీ మీకు ఒక 5 రోజులల్లో మళ్ళీ మీ ఇంటికి ఏరుతుంది. కానీ ఆ రోజు ఇవ్వాలి, ఎందుకంటే కుబేరుడే సాక్షాత్తు కుబేర కుంకుమ రూపంలో మీ ఇంటికి రావాలి అనేది నా యొక్క లక్ష్యం. అందుకే ఆ రోజు ఎవరైతే ఈ అద్భుతమైన కార్యక్రమంలో మనకిప్పుడు ఏం లోటు ఏం భగవంతుని అయితే ఏ లోటు లేదు, కానీ ఒక ప్రచండమైన సేవకులు కావాలి. ఆ సేవకులు ఎటువంటి వాళ్ళై ఉండాలంటే మంచి భక్తి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తూ వాళ్ళను ఈ కార్యక్రమం ఉందని చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని ఒక లీడర్షిప్గా వాళ్ళు వ్యవహరించే ఒక 15,000 మంది అంటే ఆర్గనైజేషన్ ఎంత పెద్దగా ఉండాలో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 100 చీరల పంపిణీ ఏమంటేనే గడబిడ అయిపోతుంది. మరి 15,000 చీరలు ఒక వితిన్ మే 10 అంటే మీకు 10 రోజుల ముందే డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. మరి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ కావాలా? వాళ్ళు ఎవరో ఎక్కడనో ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలనీల పేర్లు కూడా చక్కగా తెలియదు నాకు. ఎక్కడెక్కడల్లో మరి ఫోన్లు చేస్తారు డైరెక్ట్. అందుకే మేము డైరెక్ట్ ఫోన్లు చేస్తే తీసుకుంటలేం, సేవకులను తీసుకుంటున్నాం డైరెక్ట్. ఒక్క సేవకులు వాళ్ళు 100 మందిని చేస్తే ఒక లీడరు 100 మందిని చెయ్యాలి. ఆ 100 మంది లిస్టును పెట్టుకొని ఒక లిస్టు ఆ లీడర్ దగ్గర ఉంటుంది, సేవక లీడర్ దగ్గర ఒక లిస్టు పీఠం దగ్గర ఉంటుంది. ఆ లిస్టు సబ్మిషన్ చేయగానే 100 చీరలు గట్టి ఇచ్చేస్తారు. ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఇచ్చేసేయాలి. ఏ రోజు రావాలి, ఏ టైంకి రావాలి, నియమాలు ఏంటనే ఒక చిన్న పాంప్లెంట్ ఉంటుంది. ఆ పాంప్లెంట్ కూడా చీరతో పాటు ఇచ్చేసేయాలి. ఈ సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే నంబర్ 1 మనము రావడము భక్తితో వచ్చే అర్చన చేయడం ఇదంతా వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళకు మీరు ఆర్గనైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు ఎప్పుడైతే సేవలు చేయడానికి ముందుకు వస్తారో సేవకులకు అమ్మవారు ఆమె యొక్క శక్తి పూనుతుంది. అంటే ఆమె ఊనుకొని పని చేసుకుంటుంది. ఎందుకంటే సేవకులు అంటే తన యొక్క సైన్యము అనర్థం. ఈ సైన్యము ద్వారా భక్తులకు అమ్మవారు సేవ చేస్తుంది. కాబట్టి మీరు సైన్యంగా మారాలి, శ్యామల సేవలో ఒక శక్తి సైన్యంగా మారాలి అనుకుంటే మీరు కమిట్మెంట్ ఎట్లా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. ఏదైతే పీఠం నుంచి ఆదేశం గురువు నుంచి వచ్చిందో దాన్ని పాటించాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేసేయాలి, ఈరోజు కంప్లీట్ చేసేయాలంటే చేసేయాలి. మళ్ళీ మీకు మళ్ళీ కుంకుమ వస్తుంది. కుంకుమను కూడా ప్రేమతో వాళ్ళు వచ్చి తీసుకపోయినా మీరు పంపినా అది ప్రాబ్లం లేదు. కానీ చీర ఎట్లు ఇచ్చామో కుంకుమను కూడా అదే విధంగా మళ్ళీ వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. అది మన బాధ్యత. ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉంటుంది, నేను ఏది కమిట్ కాను అయినా అంటే నేను నిలబడతా. నేను ఏది చెప్తానో అది ఆచరిస్తా. మీకు ఇన్ని రోజులలో ఇది వస్తుంది కుంకుమ అని నేను చెప్పాను 15,000 మందికి, అది నెరవేరాల. ఎందుకంటే చెప్తున్నది ఒక గురువు, వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంతో ఎదురు చూస్తారు. మా గురువు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు వస్తుందచ్చు అని చెప్పి. కాబట్టి సేవకుల జాప్యము అనేది ఉండకూడదు. కాబట్టి సేవకులు చేసేటప్పుడు ఎవరైతే సేవలు చేస్తారో వాళ్లకు గురువు యొక్క అనుగ్రహము ప్రత్యేకంగా నా చేత్తో మీరు ఆ రోజు కుంకుమార్చన వాళ్ళందరితో చేయించే సేవ చేస్తున్నా కానీ నేను మీకు ఆ యంత్ర ప్లేట్ కానీ ఆశీర్వాదం కానీ ఎవరైతే సేవకులుగా ఉంటున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా నేను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సేవకులకు ఇచ్చే యంత్ర ప్లేట్లు ఎక్కడ పెడతామంటే స్టేజ్ మీద మెయిన్ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టే అక్కడ అర్చన జరుగుతుంది. ఆ యంత్ర ప్లేట్లు వాళ్ళకి ఇస్తాం. దానికి స్వయంగా నేను
చేయడము, నా ప్రతినిధులు అక్కడ చేయడం ఉంటుంది కాబట్టి అదంతా అమ్మవారి యొక్క గర్భాలయం నుంచి మీకు వచ్చినట్టు మీరు ఫీల్ కావాలి. రెండవది ఏంటంటే ప్రత్యేకంగా అది నా చేత్తోని ఇస్తా, అందరికీ 15,000 మందికి నేను నా చేత్తో ఇయ్యలేను, సేవకుల ద్వారా ఇచ్చేస్తాం యంత్రాలు, కానీ మీ అందరికీ నేను ఇస్తాను. కాబట్టి మీరు కుంకుమార్చన చేయడం కంటే చేపియడంలో మీరు పాత్ర వహించాలి. ప్రతి ఒక్కరు చేపియడమే గొప్పది, చేయడం అనేది అందరూ చేస్తారు. చేపించడం అంటే 15,000 మందికి ప్రతినిధులుగా అమ్మవారు మిమ్మల్ని ఎన్నుకున్నదంటేనే మీరు ఎంత భాగ్యవంతులో అది అర్థం చేసుకోవాలి. దాదాపు ఇలా వచ్చిన వాళ్ళంతా సేవకులే ఉన్నారు కాబట్టి నేను ఆ మాట అంటే డ్యూయల్గా ఉన్నారు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇందులో భాగంగా బిఎంఆర్ సార్తా ఎక్కడది? మోయిన్గూడనా? మన్నెగూడ సాగర్ రోడ్ బిఎంఆర్ సార్తా కన్వెన్షన్ హాల్ అని 15,000 మంది ఒకటే సిట్టింగ్లో పడుతుంది. ఇట్లనే ఉంటుందమ్మా. హాలు ఒకటేలాగా ఉంటుందా? పొడు అది మంచిగా ఉందట. ఏసీ ఫంక్షన్ హాలేనా? ఏసీ హాలు 15,000 మంది ఒకటే సిట్టింగ్లో కూర్చుంటారు. కాకపోతే కుర్చీలు ఉండవు, కిందనే కూర్చుంటేనే కుంకుమార్చన చేస్తుంది. చైర్లుగా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చిన్న స్టూళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. అది కూడా వాళ్ళకి ముందే చెప్పేసేయండి. కాబట్టి నేను డౌట్లు అడుగుపిస్తా. ఇప్పుడు నేను జస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రశ్నలు నా సమాధానాలు ఉంటాయి. నెక్స్ట్ అదే సెషన్. మైక్ రెడీ పెట్టుకోండి అమ్మా. అర్థమైందా? అట్లా మన్నెగూడ ఎగ్జిట్ 12 అట, సాగర్ రోడ్డు. మంచి పెద్ద హాలు 17 ఎకరాలలో ఉంది. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మేము ఎన్టీఆర్ స్టేడియం అనుకున్నాం ఫస్ట్, కానీ ఖర్చు మాట దేవుడు ఎరుగు, కానీ గాల్పు దుమాడాల కాలం. మీరు పెట్టేది మనం 4 గంటల కన్నాం, అది ఏ పూట ఏ 10 నిమిషాలు పడ్డా ప్రోగ్రామ్ అప్సెట్. ఇవన్నీ మే 10 అంటే ఏంది ఇది? మీకు తెలుసా హైదరాబాద్ వాళ్ళకు పడతాయా మేళ వర్షాలు, చెడగొట్టు వానలు, కరెక్ట్ వర్డ్. ఇవన్నిటికన్నా మంచిగా ఎండకు చల్లటి ఏసీ ఫంక్షన్ హాల్ చూసింది అమ్మవారు. ఇక మనకి ఎండతో లింక్ లేదు, వర్షంతో లింక్ లేదు. 1 గంట ఎక్కువ నాకు మీ ఉత్సాహం చూసి చెప్పిన ఆ రోజు అన్ని వేల మందితో హ్యాపీగా ఉంటారు, అలసిపోరు, టైర్డ్ గారు, హ్యాపీగా అంత వ్యవస్థ నడుస్తుంది. చివరికి వాళ్ళకు ఫుడ్డు తిని రమ్మనండి. వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం ఎట్లయితే 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ను మంచిగా ఫ్రెష్గా చేసి వాళ్ళకి అందించాము, భక్తులు కూర్చున్న దగ్గరనే తోపులాట లేకుండా. ఇప్పుడు కూడా సేమ్ అదే సిస్టంలో. లాస్ట్ టైం ఆశ్చర్యపోయారు అందరు, అరే ఇన్ని వేల మంది కనీసం ఒక తోపులాట లేదు, ఏం లేదు, ప్రశాంతంగా వచ్చారు, ప్రశాంతంగా. పోలీస్ శాఖ వారు అసలు ఆశ్చర్యపోయారు. మేము ఇటువంటి ప్రోగ్రాంలు చూసినాం కానీ ఇంత సైలెన్స్గా, ఇంత డిసిప్లిన్డ్గా, ఒక దగ్గర తోచుకోవడమే లేదు అని చాలా ఆశ్చర్యపోయారు నిజంగా. కానీ రోడ్డు కొంచెం ఇరుకుండుట్లనేమో ట్రాఫిక్ 2 గంటలు జామ్ అయిపోయింది. అది నిర్మల్ ముచ్చట. ఇక్కడ అన్ని విశాలంగానే ఉంటాయి కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉండదు. సో అక్కడ లోపల కొన్ని గ్యాలరీలు ఏర్పాటు చేస్తూ అట్లా కూర్చున్నబెడుతూ పోతారు. మీరు సేవ చేసే వాళ్ళు మాత్రం సేవనే చేయాలి. మీ ద్వారా కుంకుమ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ప్లేట్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సేవనే పెద్దది, సేవకు మించింది లేదు. కాబట్టి ఈ సేవ భాగ్యం మీకు వచ్చిందే గొప్ప. మీ తరపున బ్రహ్మత్వం వహించి నేను మీ దాంతో నేను చేస్తా, నా చేతితో మీకు యంత్ర ప్లేట్ ఇస్తా, మీ ఇంటికి ఆ అక్షయ తృతీయ నాడు యంత్రం రూపంలో అమ్మవారిని పంపిస్తా. కాబట్టి మీరు నిలబడండి. ఎందుకంటే ఇక్కడ పుట్టకొక్కలు చెట్టుకొక్కలు ఉంటారు, కాలనీలు. అందరూ ఏకం కావాలనంటే ఒక ఫోన్తోనో ఒక మెసేజ్తోనో అది ఏకత్వం తీసుకొని వెంటనే దాన్ని ఆచరిస్తూ ఉండి వెళ్తే అయిపోతాయి. ఇప్పుడు చీరలు పలానా రోజు ఈ హాల్లో ఇస్తున్నారని చెప్పినాక ఇక్కడికి వచ్చి తీసేసుకపోతారు అంతే. కాబట్టి మీరు లిస్టు జెన్యున్గా ఉండాలి. ఇంటికి ఒక్కళ్ళకే అవకాశం ఇవ్వండి దయచేసి, ఇంటికి ఒక్కరికి. ఎందుకంటే యంత్రం కూడా పోతుంది వాళ్ళ ఇంటికి. 2 3 యంత్రాలు ఉన్నాయనుకో, అత్తకు కోడలకు గొడవ అవుతుంది. ఒక్కళ్ళకే అవకాశం ఇస్తే మనం 15,000 కుటుంబాలకు అమ్మవారి యొక్క సందేశం, అమ్మవారి శక్తి పోతుంది. కుటుంబం బేస్డ్ మీద వెళ్ళండి. కుటుంబంలో అత్త, కోడలు, చిన్న కోడలు, పెద్ద కోడలు, నడిపి కోడలు, ఈయన 5 వెళ్ళే. ఈ 5 నా యంత్రం గొప్పది, నీ యంత్రం గొప్పది. నా యంత్రానికి పూజ చేస్తలేమని ఇవన్నీ అయితే కాబట్టి లాస్ట్ టైం కూడా ఇంటికొకటే, ఇప్పుడు కూడా ఇంటికొకటే అనే కాన్సెప్ట్లో వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడుగురే, నేను చెప్పే ప్రయత్నం
చేస్తా కోటి కుంకుమార్చన గురించి. ఖాళీ కడుపుతో ఉండొద్దు అనేది అర్థం. అప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తింటారా, ఉప్మా తింటారా, సాబుదానా తింటారా, షుగర్ ఉన్న వాళ్ళకి. అందుకే మనం ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి, ఇది కలియుగంకు తగ్గ బోధలు ఉండాలి. ఇప్పుడు ఈ నాటి కాలంలో బీపీ షుగర్లు లేవు, ఈ కాలంలో సగం మంది అవే కంప్లైంట్స్ ఉంటాయి. మనము తినకుండా రావద్దంటే వాళ్ళకి చక్కెర వస్తుంది. కాబట్టి భోజనం చేసేయచ్చు, చపాతీ తినవచ్చు. ఎందుకంటే ఏ మార్గంలో కూడా ఇప్పుడు నేను ఏమంటే శ్యామలాదేవిని నేను అమ్మ అంట. ఒక అమ్మకు ఒక బిడ్డ నువ్వు ఉన్నావు అనుకోండి, మీరు తిని రాలేదు, ఒక బిడ్డ ఆకలితో మాడితే ఏ తల్లి ఆనందంగా ఉంటుంది నాకు చెప్పండి? లైక్ యువర్ చైల్డ్ అంతే. నీ చైల్డ్ ఎంత పెద్ద పూజ ఉన్నా, నాన్న నువ్వైతే తిను, మేము ఆగుతాం కానీ నువ్వు ఆగలేవంటావు. అట్లా మీరు కూడా శ్యామలాదేవికి బిడ్డ అయినప్పుడు మీకు తింటే తినకపోతే అనే షరతు ఒకవేళ ఆమె పెడితే ఆమె అమ్మ కాదు. షరతు లేనిదే తల్లి, అదే దైవతత్వం. మంచిగా తిని రావచ్చు, కొంచెం ఆ సెంటిమెంట్స్ ఉంటే కూడా నేను గౌరవిస్తా. మంచిగా ఫ్రూట్స్ తినచ్చు, మంచిగా చపాతీ తినచ్చు. ఆకలి కాకపోతే అయిపోయింది, ఏదైనా తినచ్చు. శివరాత్రి కదా, రోజు పొద్దున్న దాకా జ్యూసులు తాగుతూనే ఉంటారు ఉపవాసం పేరు మీద. నమస్కారం స్వామీజీ. చెప్పండి. మా సిద్దిపేట అండి. వైశాసేన ఎవరైనా చేయొచ్చు? నో, సర్వులు ఆహ్వానితులే. ఇట్స్ నాట్ ఫర్ వైశ్యాస్ కదా. వైశ్యాస్ అయినా స్పెషల్ ఏమైనా పెట్టిరా? లేదండి, అడుగుతున్నాం, డౌట్ వచ్చి అడుగు. లేదు, ఎవరైనా రావాలి. సర్వులు ఆహ్వానితులే. సర్వులకు మనము వేదిక ఏర్పరిచినాం ఎక్కడైనా. ఇప్పుడు నిర్మల్లో ఉన్నారు, నిర్మల్లో కూడా సుమారు ఒక 1000-1500 వైశ్యులు వచ్చారు. మిగతా కమ్యూనిటీ చాలా వచ్చారు. మేము గ్రూప్ లో పెడితే వాళ్ళు డౌట్ అడిగారు. లేదు, ఫర్ ఆల్ అందరినీ ఇన్వైట్ చేయండి. ఏమన్నా టోకెన్ సిస్టమా ఇది, లేకపోతే? టోకెన్ సిస్టమ్ కాదు, లీడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఉన్నారనుకోండి సిద్దిపేట, మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవకులకు నేను ఒక యాజ్ ఏ లీడర్గా ఉంటే ఒక సేవ చేస్తాను అంటే మీరు 100 మందిని చేసుకోవాలి. అంటే ఒక షీట్ ఇస్తారు, ఆ షీట్లో రాసుకోవాలి నేము, వాట్సాప్ నంబరు, సమ్వాట్ ఊరు, ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, 4 కాలమ్స్. అవి ఫిల్ చేసుకుంటారు. ఫిల్ చేసిన తర్వాత జిరాక్స్ సెట్ ఒకటి పెట్టేసుకొని మీరు శారీస్కి వస్తారు కదా, ఒక సెట్ ఇక్కడ ఇచ్చి తీసుకుపోతారు. ఒక సెట్ మీద నుండి కంప్లీట్ చేసేసుకుంటారు. ఆ సేవనే చేయమంటున్నాను నేను ఇందాక. ఆ చీరల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కుంకుమ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇదంతా మీరు చేయడం అనేది ఉంటుంది. సేవకుల పని అంతకంటే ఎక్కువ వేరేది ఏముండదు. ఆ రోజు హాల్లో ఉంటుంది. మళ్ళీ హాల్లో ఏముంటుంది, ఒక 3 గంటల ముందు రావడము, అక్కడ కొన్ని ఏర్పాట్లు గ్యాలరీలలో వాళ్ళకు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళకు మళ్ళీ కుంకుమ మన యంత్ర ప్లేట్ ఇవ్వడము, కుంకుమ ఇవ్వడము, అక్కడ కింద పెట్టుకునే ఒక పేపర్ ప్లేట్ ఇవ్వడం, ఇంకా కొన్ని పసుపు గౌరవం ఇవ్వడం, ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటారు అన్నట్టు. పెడితే దూరం వాళ్ళు రాలేరు. మధ్యాహ్నం 2 గంటలకు పెడితే ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కూడా 12:30-11 గంటల కల్లా తినేసి వెళ్తారు. టిఫిన్ చేసినా 12కు తినేసేస్తారు. 2కు పెట్టడం వలన ఏమవుతుందంటే మనము మ్యాక్సిమం ఒక 1 అవర్లో సెట్ అవుతుంది హాల్ అంతా. 2 ఎంట్రీ అంటే 2కు 1 నుంచి కూడా ఎంట్రీ చేసి వచ్చేవాళ్ళు ఇక మళ్ళీ బయట ఉండలేరు కదా, వచ్చి కూర్చుంటూ ఉంటారు, సెట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫ్రంట్ లైన్లో వెళ్ళిపోతూ ఉంటారు. అయితే 2 తర్వాత అంటే ఒక సెట్టింగ్ 1 అవర్ అవుతుంది అందరు స్థిరపడాలంటే. దాని తర్వాత కార్యక్రమం అంతైనా మీకు 6:30, 7కు క్లోజ్ చేసినా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ 10 కల్లా వెళ్ళిపోతారు. 7కు క్లోజ్ చేసేసినా కానీ ఒక 3-4 అవర్స్ కార్యక్రమం ఉన్నా మీకు మ్యాక్సిమం అది. ఎందుకంటే మీకు కుంకుమార్చననే సుమారు గంట పైన పడుతుంది. మూలమంత్ర పఠనం అందరూ 1000 సార్లు బయట కనాలి. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అది చేస్తూనే ఉంటారు, అదే గంట పడుతుంది మీకు. ఇక ప్రవచనం కానీ ఇంకొంచెం అంతా విశిష్టత అదంతా చెప్పేసరికి మీకు ఎట్లన్నా 4 అవర్స్ పడుతుంది. కాబట్టి 7కు కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన. ఎట్ ఎనీ టైం 7కి హ్యాపీగా వెళ్ళిపోతే సిద్దిపేట వాళ్ళు 1:30లో వెళ్ళిపోతారు. జెంట్స్కు లోపలికి ప్రవేశం ఉండదు హాల్లోకి. అంటే ఇప్పుడు అటాచ్డ్ హాల్స్ ఉంటాయి కదా, అటాచ్డ్ దాంట్లో జెంట్సే కాదు, ఇప్పుడు చూడడానికి వచ్చే మహిళలు ఇప్పుడు ఈ 15,000 మందితో చూసే వాళ్ళు వస్తారు. వాళ్ళంతా పక్క అంటే దాంట్లో ఎల్ఈడీలు ఉంటాయి, చూసుకోవచ్చు హ్యాపీగా. జెంట్స్ కుంకుమార్చన చేయరు, జస్ట్ వాళ్ళు సేవ చేయొచ్చు, మహిళా మూర్తులను దోలకరావచ్చు, అంతవరకే కదా. కొంతమంది ఏంటంటే మాకు అంతమంది అయితే ఏదో ఒక 50 మందిని తోలుకొని వస్తా అంటది. నేనేమంటున్నా 50 కాదు 100 అన్నోళ్ళు రేపు 300 అయిన నాకు చెప్పకపోతే అడుగురు మీరు, ఎందుకంటే మాకు తెలుసు అది. నాకు తెలుసు మనిషి డౌట్. నేను 50 మందిని నో
మీరు 50కి ఫిక్స్ కండి, మీరే పక్కకు ఇంకో 0 పెడతారు. ఎందుకు చెప్పాలనా? నేను చెప్తా వినండి. మాకు ఇవి నిర్మల అనుభవాలు ఉన్నాయి. చూడు చప్పట్లు. ఏ ఊరమ్మా మీది? సిద్దిపేట. అట్లుంటుంది కథ. మీరు అంతా సిద్దిపేటలు బాగానే వచ్చారు మరి. గ్రేటే. మీరు బస్ మార్చన చేయించాము, కానీ అది కొంత వాళ్ళకు టైంకి అందకపోవడం, కొంత వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి ఈసారి అది పెడతలేను. ఓన్లీ సువాసినిలు. ఓకేనా? మీరు సేవ చేయండి. ఎవరైతే వాళ్ళు ఉంటారో, సింగిల్ లేడీస్ ఉంటారో వాళ్ళతో సేవ చేపియండి. సేవ చేయొచ్చు. అది ఓకే సార్, థ్యాంక్ యూ. రీచ్ కావాలా, వాళ్ళ కాళ్ళ తత్వం తెలిసింది, ఉపదేశం అయింది, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అట్లా రేపు ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక కమ్యూనికేషన్ ఉంటున్నది. లేదా ఇవాళ జనరల్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఉండవా? ఉంటాయి జనరల్ వాష్రూమ్స్. కాదు ఉన్నాయమ్మా, జనరల్ వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడైతే హాల్ కెపాసిటీని బట్టి వాళ్ళ యొక్క అవి ఉంటాయి. అది ఏదైనా అంటే మనకి జనరల్ వాష్రూమ్స్ కానీ సార్ హైదరాబాద్ ఇక్కడనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఏముండదు. పీఠంలో అమ్మవారి అక్కడ అంచానక అమ్మవారికి ఒక 6 చీరలు సమర్పించబడతాయి. విన్నారా? మళ్ళీ ఇక్కడనే పూజ చేసేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఉత్తరంకు అధినాయకుడు, ఉత్తర దిశకు కుబేరుడు అధినాయకుడు. సో ఉత్తరం సైడ్ గ్రీన్ కలర్ ఉంటుంది వాస్తు ప్రకారం. కుబేరుడికి సంబంధించిన రంగు గ్రీన్, బుధుడికి సంబంధించిన రంగు గ్రీన్, రాజశ్యామల రంగు కూడా మరకత శ్యామ అంటే గ్రీన్, మరకత రత్నంతోనే మన రాజశ్యామల పీఠంలో చేయబడ్డది. ఆ కుబేర కుంకుమ అనేది పత్రి, తులసి ఆకుల, పచ్చకర్పూరము ఇటువంటి వాటితో చేసి దానికి ఒక లక్ష్మీకరమైనటువంటి శోభను సంతరించుకునడం వల్ల అది కుబేరుడికి అత్యంత ప్రీతిదాయకమైన అని శాస్త్రాలు చెప్పబడ్డది. అందుకే దాన్ని కుబేర కుంకుమ అని సహజంగా పిలువబడ్డది. సో అందుకే దాన్ని పేరు కుబేర కుంకుమ. కుబేరుడి అర్చన కాదు, కుబేర కుంకుమతో అర్చన. ధనం అనేది కామన్గా మనం ఇచ్చే ఈ బీజాక్షరాలతో వస్తుంది. కుబేర కుంకుమ అనేది వెల్నెస్ ఇస్తుంది. ఎందుకంటే గ్రీనిష్, వ్యాపారం, వృద్ధి వీటికి అంతా దానికి రిలేటెడే ఉంది కాబట్టి వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కుబేర కుంకుమ అనేది చాలా చాలా అది చెప్తున్నారు రిజల్ట్స్. అది అక్షయ తృతీయ నాడు శ్యామల జన్మదినం. తెలియక ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఎవరు? అమ్మవారు కాదా? అంటే శ్యామల అమ్మవారు కాదా? ఇప్పుడు వసంత పంచమికి సరస్వతి పుట్టినరోజు, శ్యామల యొక్క అంశ కాబట్టి శ్యామల నవరాత్రుల్లో సరస్వతి ఉన్నది. శ్యామల గుప్తంగా ఉన్నది, సరస్వతి లక్ష్మి బయటకు వచ్చినాయి. శ్యామల మూలదేవత, కమలాత్మిక మూలదేవత, లక్ష్మి కమలాత్మిక యొక్క అంశదేవత. ఇవి తెలియక ఇప్పుడు అంతా మీరు మూలాలకి వెళ్తున్నారు ఇక సాధన. ఓకేనమ్మా? నమస్కారం గురుగారు. చెప్పండి. ఫిబ్రవరి 14 కోటి కుంకుమకి వచ్చామని గురుగారు. మా భార్య పూజ చేసింది, తర్వాత మీ ఇంటికి చేసుకుని చెప్పారు కదా, ఆమె చేయకపోతే నేను చేసుకోవచ్చా పూజ? శుభ్రంగా చేసుకోవచ్చు. ఎవరనే పూజకి నేను వాస్తవంగా పురుషులు అందరు రారు. ఇప్పుడు ఒక 1000 మందికి మనం దంపతి సమేతంగా అన్నాం అనుకో, 100 మంది పురుషులు వస్తారు, ఇంకా 900 రారు జెంట్స్. అలా ఖర్చీపులు వస్తాయి. నేను మొన్న చూసిన శివరాత్రికి. ఇక అందుకే ఈ సగం ఎందుకు పెడితే వీళ్ళకు పెడితే వాళ్ళకే పెడదామని అనుకున్నా. ఇక నెక్స్ట్ అంటే హలో చెప్పండి గురుగారు. భగవంతుణ్ణి సహజంగా చూసిన వాళ్ళు ఉన్నారా? భగవంతుణ్ణి సహజంగా సహజంగానా? అంటే ఇప్పుడు భగవంతుడు కనిపిస్తారు అంటున్నారు కదా మీరు.
నేను నీ ముందరనే ఉన్నాను. కనిపిస్తే ఎలా ఉంటాడు అనే సందేహం నాది. నా లెక్కనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నీలాగానే ఉంటాడు. మనలోనే ఉందా? ఇంకొక మాట చెప్పాలంటే మీ అందరిలాగా ఉంటాడు. ఇక ఇంకా చెప్పాలంటే మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఉంటాడు. ఓకేనా? ఓకే. ఇవన్నీ నిజమైన మాటలు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నిరాకారుడున్న వాడికి నిరాకార తత్వంలో వాడు పొంది ఉంటాడు. నిరాకారుడిని సాకారంగా చూసే కెపాసిటీ ఉన్నవాడు సాకారమే దేవుడు. సర్వత్రా ఉన్న సర్వాకారుణ్ణి చూసేవాడు నిజమైన బ్రహ్మారూఢ స్థితి గలవాడు. అంటే ఆత్మయోగి అంటే విగ్రహంలో చూసేవాడు కాదు. ఒక పువ్వు, చీమ, దోమ, కణకణము, మనిషి, పశు, పక్షాది నభోపర్యంతమంతా తన ఆత్మస్వరూపాన్ని గాంచేవాడే నిజమైన ఆత్మయోగి. మిగతా వాడికి ఏం కనిపించదు, రూపం కనిపించదు, లోపలున్న తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పండి. కుంకుమచ్చనికి ఏం తెచ్చుకోవద్దా గురువు గారు? ఏం మీరా? అంటే ఇంటి నుంచి ఓకే, మంచి ప్రశ్న. అదే జనరలైజ్గా చెప్పాలనుకున్నా. చాలామంది ఏమంటారంటే మనం ఇంటికి వెళ్ళి మంగళహారతులు తీసుకుపోదామని, ఇంకేదో పంచపావుల వెండి వస్తువులు కొంత తీసుకొద్దాము అని అనుకుంటారు. ఏం తీసుకురావాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళు ఒక అమ్మవారు కానుకగా వచ్చిన చీరను మాత్రమే ధరించి రావాలి. ఇది ఇంట్లో పెట్టి ఇంకొకటి పట్టు చీర కట్టుకొస్తామంటే కాదు. అమ్మవారి ప్రసాదం వస్తుంది మీకు. అక్షయతత్వంకు ఆ గ్రీన్ చిహ్నం, అక్షయతత్వంకు గ్రీన్ అనేది అక్షయంకు చిహ్నం. అది ఆ గ్రీన్ కలర్ ఏదైతే అమ్మవారి రంగు ఉందో ఆ అమ్మవారికి సంబంధించిన శారీని కట్టుకొని వాళ్ళు మంచి కుంకుమను ధరించి పాదాలకు పారాణి అదే మన పసుపు రాసుకుంటారు కదా, అది రాసుకొని చెప్పులు ధరించకుండా వాళ్ళు ఇంటి నుంచి రావాలి. తల మీదకి వెళ్ళి స్నానం చేసి ఆకుపచ్చని గాజులు వేసుకొని రావాలి. ఇవన్నీ మీకు పాంప్లెంట్లో ఉంటాయి. మీకు చీరిచ్చేటప్పుడే అవన్నీ ఇస్తారు. ఇవి ధరించుకొని వాళ్ళు వస్తే చాలు. మిగతావన్నీ కుంకుమ, గౌరమ్మ, ఒక మరకత పూస, మరకత ఇప్పుడు మీకు పగడము ముత్యం కట్టుకుంటారు కదా, మరకతం కూడా కట్టుకోవాలి. చాలామంది తెలియదు మంగళసూత్రంకు. మరకత రత్నాన్ని ఇచ్చి ఆ రత్నానికి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ బిందు స్థానంలో పెట్టిపించి ఆ యంత్రం మీద మీకు పూజ చేయిస్తారు. ఆ మరకత పూస వెంటనే తీసుకుపోతారు. అట్లా గౌరమ్మతో సహా ప్రతీది ఒక మీకు ఇచ్చే ఫ్లవర్స్తో సహా అన్నీ పీఠం నుంచి ప్రతీది ఇవ్వబడతాయి. ఇదంతా ఎలాంటి రుసుము లేకుండా జరుగుతున్న నిష్కామ సేవా యజ్ఞం. కొంతమంది అడుగుతారు, మేము ఏమి ఇద్దా అంటే ఏమైనా ఇచ్చేది ఉంటాడు, ఒక ఉండి ఉంటుంది, ఆ ఉండిలు వేసుకోమను. అంతేగాని మీరు ఏ రుసుము అడగద్దు. మనం అంతా కలిసి ఏమన్నా చేద్దామని కూడా ఎవరు కలెక్షన్ చేయొద్దు. మన టీం అంతా కలిసి ఏమైనా చేద్దాం, ఏం లేదు. ఎవరికి దోషింది వాళ్ళ ఆడొక అమ్మవారి యొక్క ఇది ఉంటుంది, అక్షయ పాత్రను ఏదో దాంట్లో వేసేసుకోండి, అయిపోయా. ఎందుకంటే అది కూడా ఒక్కొక్కసారి పెడతో పడుతుంది. మనమంతా కలిసి ఏదైనా చేద్దామని కలెక్షన్స్ చేస్తే కూడా అది పీఠానికి చెడ్డ పేరు. కాబట్టి ఆ అవకాశంకు నేను ఎవరికి ఇస్తలేను. ఎవరికైనా వాళ్ళ హృదయపూర్వకంగా అరే ఇంత సేవ జరుగుతుంది, నా చేయి కూడా ఇంత పడాలంటే ఆడ ఉండి ఉంటుంది, వేసేసుకోమనాలి తప్ప మనం చేత పట్టదు. ఎవరు కూడా సేవకులు డబ్బు చేత పట్టకండి. ఎందుకంటే బదనం చేస్తారు. అద్దు. మనం ప్రేమతో ఇంత నిష్కామంగా చేసి చిన్న దగ్గర పోగొట్టుకోవద్దనే. నేను లాస్ట్ టైం కూడా నాకు చాలామంది అడిగినరు. నేను ఎవరి దగ్గర చెప్పినా ఏం రుసుము లేకుండా మీరు వచ్చేసేయండి, మీకు తోచినంత. మీకు అక్కడ అమ్మవారి గుడే ఉంటుంది కాబట్టి గుళ్ళో మీ ఇష్టం ఉన్న ఉండి వేసుకోండి. కానీ ఎవరు ప్రత్యేకంగా ఇంత అంత అంత అనేది షరతులు పెట్టకండి, పెట్టరాదు. యథోచితం వాళ్ళ శక్తి అనుసారం. ఇదే ఎప్పుడైనా ఇది. ఎందుకంటే ఇది నిష్కామ సేవా యజ్ఞము. అమ్మవారి యొక్క ప్రీతికి 15,000 మంది మహిళా భక్తులలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి అమ్మవారి యొక్క చైతన్యాన్ని గాంచి వాళ్ళలో అమ్మవారి చైతన్యం పెరగాలనే లక్ష్యాన్ని పెట్టుకొని చేస్తున్నది తప్ప వేరే ఉద్దేశాలు మనకు ఉండవు. రాజశ్యామల పీఠంకి ఎప్పుడు అట్లుండవు. సగటు మానవుడి లోపల ఆత్మ చైతన్యాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేయడంలో మన పీఠం నుంచి
నేను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటా. కాబట్టి వీటికి షరతులు ఏమీ ఉండవు. బేషరతైన సేవ ఇది. బేషరతుగానే మీరంతా ఉండాలి. బేషరతుగా మీరు సేవలు చేస్తూ ముందుకు వెళ్ళాలని నా యొక్క సూచన. సేవాపరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఏదైనా చెప్పండి. సేవ ఎట్లా చేయాలి, ఏమైనా ఉన్నాయా డౌట్స్? సేవాపరంగా చెప్తే ఇట్లా వస్తున్నాయా పేర్లు, నేమ్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇంకెవరైనా సేవలు చేయాలి, మేము కూడా మా పేరు రాసుకుని ఒక లీడర్గా 100 మందిని మేము చేస్తామంటే మీరు ఇక్కడ రవలి గారు ఉన్నారు, వారికి మీ యొక్క ఇస్తే వన్స్ 150 మంది లీడర్లు అయిందంటే క్లోజ్. జనరల్గా మాకు ఫోన్లు వస్తున్నాయి, మా పేరు రాసుకోండి అని. ఆ లీడర్లకు అటాచ్ చేస్తున్నారు. ఏ ఊరు మీద, సిద్దిపేట పలానామాకి వేయండి, ఏ ఊరి మీది ఇంకేదో కొత్తకోట అంటే కొత్తకోటలకి వేయండి, నాగర్ కర్నూలు అంటే నాగర్ కర్నూలుకి. అంటే రాజశ్యామలు అంటే ఆమె రిచ్నెస్ ఏడవైనా ఆమె సమృద్ధి ఇస్తుంది అనేది బాగా నానుడిలో ఉన్నది. అందుకే రాజులు గట్టిగా పట్టుకున్నారు. నేను కూడా చూస్తా కదా, నేను చిన్నగా చూస్తా, చిన్నగా కాదు పెద్దగా అవుతుంది, రిచ్గా అవుతుంది. ఇప్పుడు అది మంచి రిచెస్ట్ ఫంక్షన్ హాల్ ఇన్ హైదరాబాద్ అట. క్లాస్ ఉన్నది, ఎగ్దమ్ ఇంతకంటే క్లాస్ ఉన్నది. ఫోటోలో చూసినాం కదా, అదో ఇంద్రభవనం లెక్క ఉన్నది ఆ హాలు. నేను అనుకున్నా అబ్బాబ్బా అమ్మవారు, నేను ఈయన పాపం ఎన్టీఆర్ గ్రౌండ్లో కింద కూర్చుని పెడతామేమో అనుకుని భయపడ్డా. ఎంత అద్భుతమైన ఏసీ హాల్ ఇచ్చిన అమ్మ అని నేను ఆనందపడ్డా. అది దొరుకుడు కూడా అదృష్టమే, మనకు దొరికింది. ఆ రకంగా భక్తులు మంచి సేవ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ మనల్లే. మంచిగా నిలబడ్డారు. మన సంధ్య వాళ్ళు ఎక్కడున్నారు? సంధ్య, లేదా సంధ్య రండి, కుసుమ వాళ్ళు, వీళ్ళ సేవ ఇదంతా ముందుకెళ్తూ ఉంది ఇక్కడ వ్యవస్థ. ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే ఎవరో ఒకరు నిలబడాలా. సరే అందరి సపోర్ట్ ఉంటుంది కానీ నిలబడితే అందరి సపోర్ట్ ఉంటుంది, నిలబడకపోతే ఎవరి సపోర్ట్ లభించదు. సో అట్లా వాళ్ళ యొక్క కృషి అద్భుతంగా మనం చూస్తాం. ఈ రకంగా మరి అయింది. ఇక మనం ఇప్పుడు మహాప్రాణ విద్యకు సంబంధించిన సంధ్యాయనం అప్పుడు ఆ రుద్రాక్ష లింగంగా చేసినటువంటి ఆ రుద్రాక్షలు అవి చాలా అభిమంత్రించబడ్డాయి మహామృత్యుంజయ మంత్రంతో. ఆ రుద్రాక్షను నా చేతుల మీద ఇస్తే మంచిగా కట్టుకోండి. ఒక ప్రసాదం, అరటిపండు ప్రసాదం ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం. తొలి నాళ్ళల్లో అట్లా వస్తుంది, తర్వాత అదే అలవాటు అవుతుంది, ఇబ్బంది లేదు. వెళ్ళడం ఇంపార్టెంట్. వెళ్తుంది చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. నేను అబ్జర్వ్ చేసిన మిమ్మల్ని కింద కూర్చొని చేసి జరుగుతుంది అది. కానీ దిగినప్పుడు నాకు తెలుస్తుంది సూపర్. అది నేను చూస్తున్నా. అది తర్వాత కొద్ది రోజులు సెట్ అయిపోతుంది, ఈజీగా అవుతుంది. కొద్ది రోజులు కాదు, రేపటి నుంచే సెట్ అవుతుంది. అది పెద్ద టైం పట్టదు అది. థ్యాంక్ యూ.